Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మి. మీరు చూస్తున్నారు డిఎస్ కంచి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చూద్దామండి. అయితే దీన్ని తమిళనాడులో ఉక్కరై అనేసి అంటారంట. మేమైతే గనక పెసరపప్పు పూర్ణం అనేసి అంటాము. మీరేమంటారో నాతో అయితే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది చాలా సింపుల్ అండి. దీన్ని స్వీట్ కింద తినొచ్చు, అలాగే పూర్ణాలు బూరెల కింద కూడా 2 టైప్స్గా చేసుకోవచ్చు. దీన్ని పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకున్నాను. కుక్కర్ పెట్టుకుని ఈ పెసరపప్పుని మనం కొంచెం వేయించుకోవాలండి దోరగా. అయితే స్లో ఫ్లేమ్‌లోనే ఇది వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో వేయించుకోకూడదు. అది మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తది. సో, ఆ విధంగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి దీన్ని. శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసుకొని మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 3 విజిల్స్ వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఈలోపు మనం పాకం కోసం ఒక కడాయి తీసుకొని దీనిలోకి 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నాను. ఒకవేళ స్వీట్ ఎక్కువైపోతుంది అనుకుంటే గనక 1 ½ కప్ తీసుకోండి సరిపోతది. ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది మనకి తీగ పాకము, ముద్ర పాకం అలా ఏం అవసరం లేదండి. జస్ట్ అలా కరిగి కొంచెం దగ్గర పెడితే సరిపోతుంది అంతే. ఇప్పుడు నేను ఇందాక ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నానో పెసరపప్పుని అదే గ్లాసు హాఫ్ నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు మనం జీడిపప్పులవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. దానిలో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఫ్రై చేసుకుంటున్నాను. సో, ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. అదే విధంగా కిస్మిస్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కావలిస్తే మీరు ఇంక ఇందులో బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి. అది మన ఇష్టం. సో, ఇవి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు నేను సేమ్ గ్లాస్‌తో ఒక హాఫ్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. కరాచీ రవ్వ. ఇది కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయి మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత మనకు ఆ స్మెల్ తెలుస్తుందండి. ఇప్పుడు పెసరపప్పు ఉడికిపోయిందో లేదో చూద్దాము. సో, ఈ విధంగా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూసారా కొంచెం ఉడికిపోయింది కదా! అంతేనండి. మరీ ఎక్కువగా ఉడకకూడదు. అలాగని దీన్ని మరీ ఎక్కువ మెత్తగా కలిపేయకూడదు. ఇప్పుడు దీనిని మనం ఫ్రై చేసుకున్న కరాచీ రవ్వలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పాకం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండీ! దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటా ఉండాలి. మొత్తం అంతా ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. సో, కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం దీనిలోకి నెయ్యి తీసుకున్నాం కదండీ! ఆ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇది లూజ్‌గా ఉంది కదా! ఇప్పుడు ఇది దగ్గరికి అయ్యేంత వరకు కూడా అలా మిక్స్ చేస్తూ ఉండాలండి. సో, దీన్ని కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంది. సో, దీనిలోకి మనం ఇప్పుడు ఇలాచీ యాడ్ చేద్దాము. సో, ఇది కూడా ఒకసారి కలిపేసుకొని మిగిలిన నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాము. సో, మనకి ఇది కొంచెం ఇంకా దగ్గరికి అవ్వాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లు ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకుందాము. సో, చూసారా ఈ విధంగా దగ్గరగా అవ్వాలి. సో, అది మనకి తెలిసిపోతుందండి. అది మనకి బాండీకి అంటుకోకుండా వచ్చేస్తే గనక అది మనకి రెడీ అయిపోయినట్టే. సో, ఈ విధంగా మనకి దగ్గరికి అయిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసేసుకుందామండి. ఇది ఇలా తింటే చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. స్వీట్ అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది.
అయితే దీన్ని మనం ఇలా డైరెక్ట్‌గానే తినొచ్చండి స్వీట్ కింద. లేదు అంటే ఇంకొంచెం వెరైటీగా పూర్ణాల్లా వేసుకొని కూడా తినొచ్చు. దానికోసం నేను మినపప్పుని తీసుకొని నానబెట్టుకొని మనం ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలండి. ఈ విధంగా మినప్పిండిని. అయితే వరి పిండినైతే మనం ముందు రోజు నైట్ బియ్యం నానబెట్టుకొని దాన్ని ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద. ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీ చేసుకొని జల్లించుకోవాలి. ఆ వరిపిండిని యాడ్ చేస్తున్నాను మినప్పిండిలో. దీనిలోకి ఒక హాఫ్ స్పూను సాల్ట్, అలాగే కొంచెం బెల్లం పౌడర్ ఉంటుంది కదా! బెల్లం పౌడరు అది కూడా యాడ్ చేసుకొని, మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న స్వీట్ ఉంది కదండీ! వీటిని మనం ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు బాండీలోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిలో ఒక్కొక్క బాల్‌ని వేసుకొని మనం ఇలాగ బూరెల్లాగా వేసుకోవాలి. ఇయి చాలా బావుంటాయండి. అయితే చాలామంది వరిపిండి పిండిలో డైరెక్ట్‌గా యాడ్ చేసేస్తారు కదా! అలా కాకుండా ముందు రోజు నైట్ బియ్యం నానబెట్టుకొని మనం ఇలా చేసుకుంటే గనక వరిపిండి బూరెలు బా వస్తాయండి. సో, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.